హలో అండి విజ్ఞాన్ గారు. మనకున్న కొద్దిమంది ప్రొడ్యూసర్స్లో కొంతమంది డబ్బులకు వెనకాడకుండా సినిమాలకి ఖర్చు పెడుతూ ఉంటారు. కొంతమంది చిన్న ప్రొడ్యూసర్స్, అంటే వాళ్ళు చిన్న అని కాదు, తక్కువ బడ్జెట్తో వెళ్ళేవాళ్ళు ఆచితూచి రూపాయి ప్రొడ్యూస్ చేసి, అంటే కొంతమందికి సినిమా అంటే చాలా ఆశ ఉంటుంది. ఎలా అయినా సినిమా రంగంలో ఉండాలి అనుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, చిన్న చితకా సినిమాల్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పండి, అలాంటి ప్రొడ్యూసర్స్ వల్లే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఇంకా బతుకుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఒక సినిమా చేయగలరు. అలాంటి చిన్న ప్రొడ్యూసర్లు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 సినిమాలు వస్తాయి. ఓకే, ఇలా మనం ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు దిల్ రాజు గారిని మనం ఫస్ట్ లైన్లోనే పెడతాం. ఎందుకంటే ఆయన తీసింది కూడా కాస్త చిన్న బడ్జెట్తోనే. ఇప్పుడు మనం చూస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ప్రొడ్యూసింగ్ అనే పరిధిని మించి వెళ్తున్నారు. ఇప్పుడు అంతా ఏఐ టెక్నాలజీ నడుస్తున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీతో ఉన్న ఒక స్టూడియోని ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశం అయితే ఆయనకు వచ్చింది అంట. మేబీ చాలా మంచి, అంటే సినిమా ఇండస్ట్రీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందేమో. ఏం చెప్తారు? ఏఐ టెక్నాలజీలో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఫస్ట్ మైనస్ల గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ హాలీవుడ్ నటీనటులందరూ కూడా ధర్నా చేశారు. షూటింగ్స్ అన్నీ ఆపేయండి, ఇక మేము ఏఐ టెక్నాలజీతో వీళ్ళు షూట్లన్నీ మొదలు పెట్టుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారు అని. రీజన్ ఏంటంటే, ఇప్పుడు వెనకాల జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా చాలామంది, వందల మంది. 10 మంది మనుషుల్ని నిజంగా తీసుకొని మిగతాదంతా ఏఐ టెక్నాలజీతో వాళ్ళు ఉన్నట్టుగా పేస్ట్ చేసేస్తారు. బాహుబలి ఇవన్నీ అదే కదా. అలా బాహుబలిలో కొంచెం వాడారు టెక్నాలజీ, మనుషులు ఎక్కువ వాడారులే. ఈ కింద ఉన్న ఒక 5-10 వరుసలు అందరూ మనుషులు, ఆ దూరం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా గ్రాఫిక్సే. బట్ చాలా మందిని వాడాడు, వేల మంది, 3000 మంది 4000 మందిని వాడారు. బస్సులు వెళ్ళాయి ఇక్కడ నుంచి. మొన్న ఎన్టీఆర్ది ప్రశాంత్ నీల్ సినిమా కూడా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్తున్నారు. అవి ఉన్నాయి అంటే అంత వాడుకొని, అంటే అంతమందే ఉన్నారు. అంతకుమించి జనాలు లేరు మన దగ్గర. అసోసియేషన్లో కూడా ఇంకెక్కడి నుంచి పట్టుకురాలేరు. కాబట్టి ఏఐ టెక్నాలజీ కోసం ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళి చేసుకుంటున్నారు. కానీ ఇంకొకటి కూడా, ఇప్పుడు 3000 మందికి ఒక డే పేమెంట్ ఇవ్వాలంటే ఎంత కష్టం. ఉంటుంది, బాగా చాకచక్యంగా చేస్తారు. వాళ్ళందరికీ పేమెంట్లు ఇస్తారు, డైలీ బత్తాలు ఇస్తారు, అండ్ భోజనాలు పెడతారు పద్ధతిగా, అన్ని నీట్గా. ఒక 1500-2000 అయితే ఇవ్వాలిగా. మనిషికి 500-600 ఇస్తారేమో అంతే. అంత పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నందుకు మరి. అంటే వాళ్ళు ఏమో మరి 1000 రూపాయలు ఇస్తారు, అంత ఇస్తారు. 1500 మినిమం ఉంటుంది. అంటే 3000 మందికి చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా. ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తారు. అఫ్ కోర్స్ అంతకు మించిన సదుపాయాలు అయితే ఏముండవు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నుంచి తింటూ ఉంటారు. ఇంకా వాష్రూమ్స్ అవన్నీ మనం లెక్కలోకి వేసుకోవద్దు. ఎందుకంటే 3000 మందికి 1 డేకి యూజ్ చేస్తే డైలీ పేమెంట్ ఎంత అవుతుంది? అలా కొన్ని రోజులు ఆ షెడ్యూల్ అంతా. మరి సో అందుకే భారీ ఖర్చులు. ఇంకా భారీ ఖర్చులు అయితే ఖర్చు కొంచెం తగ్గించుకుందామని ఏ టెక్నాలజీని కోసం విదేశాలకు వెళ్తున్నారు. అది విదేశాలకు వెళ్ళి చేయించుకోవడం ఎందుకు? ఇప్పుడు మంచి టెక్నాలజీ మన దగ్గరే ఉంది అని. ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీలోనూ మంచి టెక్నాలజీ ఉంది. అందుకే పెద్ద సినిమాలు కొన్నిసార్లు హాలీవుడ్ అంటున్నా, బాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడికి వచ్చి చేసుకొని వెళ్తారు. చెన్నై నుంచి కూడా వస్తారు. అండ్ అన్నపూర్ణ కూడా మొన్న రీసెంట్గా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని అప్డేట్ చేసింది, మంచి టెక్నాలజీ మేము తెస్తున్నామని. ఇప్పుడు దిల్ రాజు గారు ఏ టెక్నాలజీని తీసుకొస్తున్నామని చెప్పారు. దీనివల్ల ప్లస్లు ఏంటంటే, నువ్వు మనుషుల్ని వాడుకొని తర్వాత కాపీ పేస్ట్ చేసుకుంటే పర్లేదు. ఇప్పుడు ఆ 3000 మందిని వాడుకుంటే, ఆ 3000 మందిని కూడా వద్దనుకొని మొత్తం ఏ టెక్నాలజీ ద్వారా రన్ చేయడం అనేది మూర్ఖత్వం. ఇబ్బంది. అది వీళ్ళు భయపడేది. ఎందుకంటే ఇప్పుడు మీ కూడా న్యూస్ రీడర్లు వచ్చారు కదా, ఏఐ న్యూస్ రీడర్ చక్కగా చదువుతున్నారు. ఒక ఛానల్ వాళ్ళు దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ చేశారు. ఏఐ టూల్ అది కొనాలంతే, 2 లక్షలు అప్పుడు. మరి ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది, తగ్గిపోతుంది. ఆ టూల్కి నువ్వు కంటెంట్ ఇచ్చేసావు అనుకో, అది చదువుతూ ఉంటుంది చక్కగా వార్తలన్నీ. కాకపోతే తెలుగు కదా, అచ్చులు హల్లు ఇవన్నీ నీట్గా పలకాల, ఒత్తులు కొన్నిసార్లు పలుకుద్ది, కొన్ని పలకదు. అయినా సరే అలవాటు అయిపోతుంది తెలుగు వాళ్ళకి. ఎందుకు చెప్పనా, మన హీరోయిన్లు మాట్లాడే భాష అంతా ఇట్లాగే ఉంటుంది ఇక. సో పర్లా ఈ ఏఐ యాంకర్. సో ఇట్లా ఇప్పుడు మోస్ట్లీ సినిమాకి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు నేను ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్ వర్షన్ చెప్పాను. ఇంకా ఇప్పుడు మీకు గిబ్లీ వచ్చిందా, కార్టూన్ గిబ్లీ. నువ్వు ఒక దగ్గర కూర్చుంటే నీ వెనకాల ఒక పెద్ద ప్రపంచం వేస్తుంది, ఏదో నువ్వు అడవిలో ఉన్నట్టు, ఇంకెక్కడో ఉన్నట్టు.
అలా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ని పాపం కన్నప్ప వాళ్ళు లొకేషన్స్ ఎత్తుకుంటూ న్యూజిలాండ్ వల్ల ఇప్పుడు దిల్ రాజు దగ్గరికి వెళ్తే న్యూజిలాండ్ మించిన లొకేషన్లు ఇక్కడే చేసుకోవచ్చు వాళ్ళు. నిజమే కదా. కాకపోతే ఆ పని చేసేవాడు కూడా నీట్గా ఉండాలి, వాళ్ళకి రావాలి, అంటే ఆ టెక్నాలజీ వాడడం. వై బికాజ్ మరి నాసిరకంగా చేయొద్దు స్టార్టింగ్ కదా. ఎందుకు అనడం, మీలాంటి గెస్ట్లకు కూడా మొత్తం చిప్లోకి అప్పుడు ఎప్పుడు జరిగింది అంతా ఫీడ్ చేసేసాం అనుకో, మేము ఏం అడిగినా చెప్తుంది, మీకు కూడా ఇబ్బంది. పర్లేదు, దానిదే ఉంది, కానీ అభిప్రాయాలు అయితే చెప్పి చావదుగా. ఉన్నది నువ్వు ఇచ్చింది స్క్రిప్ట్ చెప్పుద్ది. కానీ ఇప్పుడు మేము కూడా అంతే, ఇచ్చింది మాత్రమే ఫీడ్ చేయగలుగుతారు. అక్కడ ఒక బ్రేకింగ్ వచ్చింది, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీరు ఏదో మాట్లాడతారు, మనిషిని కాబట్టి కౌంటర్గా క్వశ్చన్ అడుగుతున్నా, అదే లేదు క్వశ్చన్, మరేం ఉండదు, ఫ్యాబ్రికేటెడ్ క్వశ్చన్స్ వేస్తుంది. కొన్నిసార్లు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగినా ఆశ్చర్యం లేదు. సో చూసుకోవాలి, వాటి వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు ఉంటాయి. అతుకుల బొంతలాగా జనాలకి అర్థమైందంటే ఇంకోసారి చూడరు. అంటే మన లైఫ్ స్టైల్కి సంబంధించి ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం యాడ్ ఆన్ చేసుకోవడంలో తప్పులేదు, మంచిది కూడా, మనకు కూడా కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఉన్న దాంట్లోనే చూపించారనుకోండి, ఒరిజినాలిటీ న్యాచురాలిటీ పోతుంది కదా. న్యాచురల్గా ఉండేలా కూడా తయారు చేస్తారు. అది వచ్చినప్పుడు అంటే ఒరిజినాలిటీ లేదు. ఇప్పుడు మనకి గ్రాఫిక్స్ వచ్చిన కొత్తల్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు తెలియట్లా. దేవి సినిమా అనుకుంటా కదా, మంచి గ్రాఫిక్స్ చూసాం. అరుంధతి కూడా గ్రాఫిక్సే. అవును. అండ్ ఇప్పుడు చెప్పనా, ఇప్పుడు ముఫాసా, లయన్ కింగ్ నిజంగా అవి జంతువులు కావు. అవును కదా. మరి ఆ అడవి అంతా నీకు నిజంగా నువ్వు జంతువులు మాట్లాడుకున్నట్టు ఆడి పాడుతున్నట్టు లేవు. సో అంత వచ్చింది. అది చూసిన తర్వాత చాలా మంది నేషనల్ జియోగ్రఫిక్ నిజమేనా కాదా అనే డౌట్లు వస్తున్నాయి. అంటే అంత దగ్గరికి వెళ్ళి కెమెరాలు దాని ముక్కు, మూతి, గోక్కునేవన్నీ చూపిస్తున్నారు. మరి ఆ కెమెరామెన్ అవి వచ్చి దాడి చేయవా అనే డౌట్లు, ఇలాంటివన్నీ ఉంటాయి జనాలకి ఏదైనా చూస్తూ ఉంటే. బట్ ఏదేమైనా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత నువ్వు కొత్త కొత్త ప్రపంచాన్ని సృష్టించి నీ కథలకి అనుగుణంగా మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు డైరెక్టర్స్, ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చాక డైరెక్టర్ల తీరు మారింది, ఆలోచన విధానం. ఇప్పుడు హీరో ఇలా వేస్తే అక్కడి నుంచి ఇలా వెళ్ళుద్ది గద అని, ఏది హనుమంతుడు గది ఇలా ఇసిరేస్తే అది హీరో ముందు నుంచి వెళ్ళాలి, అది నీకు గ్రాఫిక్స్లో సెట్ అయింది. రాసుకున్నాడు డైరెక్టర్ ఆ కథని. నెక్స్ట్ ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యేసరికి ఇంకా బాగా రాసుకున్నాడు. ఇప్పుడు మనం అలా అనుకుంటే మన చిన్నప్పుడు చూసిన రామాయణ మహాభారతాల్లోనే ఆ బాణాలు వెళ్ళడాలు, ఆకాశంలో యుద్ధాలు చేయడాలు, విఠలాచారి గారి మోపులు అనేవారంట. మరి అది ఆ టైంలో టెక్నాలజీ ఎంతగా లేని టైంలో ఎంత బాగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. తెలియని విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో అన్ని సినిమాల్లోనూ బయట ప్రపంచంలోనూ వాడిన వాటర్ ఫాల్స్ కంటే బాహుబలి వాటర్ ఫాల్ చాలా పెద్దది. అవును, చాలా పెద్దది. అవును, అంత పెద్ద వాటర్ ఫాల్ నిజంగా ఎక్కడ లేదు భూప్రపంచంలో. కానీ వాళ్ళు సృష్టించి అది ఉందని నమ్మించి మనల్ని మభ్యపెట్టారు. నిజంగానే పెట్టారు, మభ్యపెట్టారు. సో అలా, ఎందుకంటే తుంపర్లు కూడా ఏదో మనమే పడతాయేమో అన్న ఫీలింగ్ రాలే థియేటర్లో కూర్చొని. అవును, అలా ఉంటది. నువ్వు 4DX లో చూస్తే పడతాయి కూడా. కరెక్టే. సో అది ఉండదు, అంతే పడిందేమో మనం కూడా ఇలా అనుకుంటాం. ఇలాంటివన్నీ తీస్తారు. అండ్ నెక్స్ట్ థియేటర్స్ కూడా మారుతాయి, అన్ని 4DXలో వచ్చేస్తాయి, ఇంకా టెక్నాలజీ మారిపోతుంది. కాకపోతే ఏంటంటే దర్శకులు కూడా ఆలోచన తీరు మారాలి. ఇప్పుడు టెక్నాలజీ తెచ్చి దిల్ రాజు బిజినెస్ అయితే పెట్టాడు, కొనుక్కునేవాడు కూడా ఉండాలిగా. కొనుక్కోవాలి అంటే ఆ డైరెక్టర్లు దానికి తగ్గట్టు కృత్రిమ మేధస్సుకి తగ్గట్టుగా కొత్త కొత్త స్క్రిప్ట్స్ ఆలోచించి, ఇప్పుడు అదే రోబో వాళ్ళు అక్కడికి వెళ్తే 500 కోట్లు అయింది, దిల్ రాజు దగ్గరకు వస్తే 150 కోట్లు అయ్యేదేమో. అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కథలన్నీ దగ్గర కదా, కథలన్నీ అవే. ఇప్పుడు దేవరా ఎంతో కొంత ఆ గ్రాఫిక్ లేని ఎక్కడ వరకు నడిచింది. ఈ రోజు అంతా మనకు విజువల్ ఉండదే కోరుకునేది. ఇకపోతే ఇక నుంచి ఇప్పుడు సముద్రంలో కూడా మనం వండర్స్ చూడొచ్చు. బోల్డ్ అని హాలీవుడ్ సినిమాలలో చూసాం సముద్రంలో వండర్స్, కోట్ల బడ్జెట్ అయ్యేది. అండ్ పెద్ద విలయాన్ని చూపించారు మనకు 2012 ఇలాంటి సినిమాల్లో. అంత పెద్ద పెద్ద విలయాలు, ప్రకృతి విలయాలు, ఇంకేమైనా భూకంపాలు లాంటివి సిచ్యువేషన్స్ చూపించాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. సో అదంతా ఇప్పుడు మనం దిల్ రాజు దగ్గరికి వెళ్ళి హ్యాపీగా చేసుకోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.